జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 1 year హాలిడే పీరియడ్ ఇచ్చారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉంది. ఈ లోపల ఈ పెద్ద ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ ఖాసిం రజ్వీ అనే వ్యక్తి లాతూర్ నుంచి వచ్చి ఈయనకు చెవులో ఊదిండు. ఏమనంటే, అరే మనమంతా చాలా ప్రపంచంలోనే అత్యంత రిచ్, మనము పెద్దది, మనమే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందాము అని ఆలోచన. దానికి ఏం చేద్దాము, ఆయుధాలు ఎట్లా అంటే అన్ని ఆలోచనలు. చెకోస్లోవేకియా నుండి ఆయుధాలను కొనుగోలు చేసారు. స్కాట్ అనే ఒక పైలట్ గార్డ్ వాళ్ళకి మంచిగా దొరికిండు. దొంగ వెపన్స్ తీసుకుని వచ్చి మామూలూరు వరంగల్ దగ్గర ఉన్న మామూలూరు ఎయిర్పోర్ట్ లో విమానాలు దిగి అక్కడ నుంచి సామాగ్రి అంతా బయటపడేది. మందుగుండు సామాగ్రి, డైనమైట్స్, డెటోనేటర్స్, లేకుండా గ్రానైడ్స్, వెపన్స్. ఆనాడు ఉన్న కాడికి అడ్వాన్స్ వెపన్స్ అంటే ఇప్పుడు స్మిత్ అండ్ వెసన్ కూడా రజాకార్లు వాడిరంటే అది అయితే అడ్వాన్స్ చూడండి. అమెరికాలో వెపన్ త్రూ చెకోస్లోవేకియా తెప్పించుకున్నాడు. సో ఈయన చెవులో ఊదే వరకు ఈయనకు ఆలోచన వచ్చింది. ఏం చేద్దాం అనుకున్నారు, ఈ రాజ్యాన్ని తుర్కిస్తాన్ చేద్దాం. యునైటెడ్ నేషన్స్ పోతే వాళ్ళు ఏమన్నారు, మీరు ఒకవేళ ఒక పర్టికులర్ కమ్యూనిటీ మెజారిటీ దేశం అయితే దెన్ ప్రాబబ్లీ ఇట్లాంటి అవకాశం మీకు దొరుకుతుంది, లేకుంటే మాత్రం కాదంటే వీళ్ళు వచ్చి ఫోర్స్ఫుల్గా అందరినీ మత మార్పిడి చేయడం అనేది ఫోర్స్ఫుల్గా చేసారు కదా. ఈయనను ఉంది నాలుక కోసిర్రు, చంపేసిర్రు, ఇట్లా బరిసబడిసి ఓడిస్తే ఇట్లా నలుగురు చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. పుస్తకాలలో రాసి గాల్లోకి ఎగిరేసి బరిస పట్టుకునేది, గాల్లోకి చిన్న పిల్లల్ని ఎగిరేసి తుపాకులతో టట్ కొట్టేది. ఇట్లాంటి సన్నివేశాలు మరి ఇవన్నీ దేనికోసం చేసిరు, ఒక సొంత రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా మీకు సరిపోలేదా, అన్ని రోజులు మీరు అన్ని వందల సంవత్సరాలు మీ వంశస్థులు మీరంతా పెద్ద ఆయన నంబర్ 1 ఎవరైతున్నారు నిజాం 1 గ్రేట్ మ్యాన్. ఆ తర్వాత అప్ టు 6th వరకు గ్రేటే, మంచోడే. 7th వచ్చిన ఆయన ఈ దుర్మార్గుడు వెళ్ళిపోయి బట్ ఆ దుర్మార్గుడి దగ్గర పోయి మోకరిల్లుతున్నారు గోరి ముంగట ఇప్పటి పాలకులు.